అన్నిటికీ వర్తిస్తాయి. దిస్ ఈజ్ ది జడ్జిమెంట్స్ గివెన్ బై హైకోర్ట్స్. ఇందాక నేను చదివినటువంటి హైకోర్ట్స్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్. నేను ఇందాక చెప్పాను మీకు, ప్రతాప్ ఘరి అండ్ అర్నీష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, అలాగే ప్రతాప్ గది వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్. ఈ 2 కేసులు ఫాలో అవుతున్నారు. త్రూఅవుట్ ది ఇండియా ఈజ్ ఫాలోయింగ్. దీన్ని బేస్ చేసుకుని హైకోర్ట్ హ్యాస్ గివెన్ సర్క్యులర్స్ టు ఆల్ ది మెజిస్ట్రేట్స్ అండ్ టు ఆల్ ది పోలీస్ స్టేషన్స్. ద సర్క్యులేషన్ హ్యాస్ గివెన్, బట్ దే ఆర్ వైలేటెడ్. వైలేట్ చేసినప్పుడు ఏం చేయాలి? కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి వెళ్ళాం. అదే జరుగుతుంది వాళ్ళ. ఇది ఈ ఒక్క రాంబాబు కేసులోనే కాదు, లేదు సుబ్బారావు కేసులోనే కాదు, ఏ కేసులో అయినా పోలీసు వారే కదా సెక్షన్లు పెట్టేది, మనం పెట్టాం, పోలీసు వారే పెడతారు. ఆ పెట్టినటువంటి సెక్షన్లు ఐపీసీ ప్రకారం, ఆ పెట్టినటువంటి సెక్షన్లు దాని యొక్క శిక్షా పరిమితి ఎంత అంటే 7 సంవత్సరాలు కన్నా లోపు అనుకో. సింపుల్. పోలీసు కళ్ళు మూసుకుని అబ్బాయి సంతకం పెట్టి నువ్వు బెయిల్ తీసుకెళ్ళిపోమని చెప్పాలా ఆ సెక్షన్లు వేస్తే. ఆ సెక్షన్లు కాకుండా మోర్ దెన్ 7 years శిక్ష పడే సెక్షన్లు వేశారనుకో, అప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిందే. దట్ ఈస్ ది మ్యాండేటరీ. ఇది కూడా మ్యాండేటరీనే. కానీ ఈ మ్యాండేటరీని కూడా వైలేట్ చేస్తున్నారు పోలీసులు. వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. డీజీపీ కంట్రోల్ చేయడు, చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేయరు, హోంమంత్రి గారు కంట్రోల్ చేయరు. ఎవరు చేయాలి? ఇంకా అల్టిమేట్ న్యాయస్థానాలే కదా. అందువల్లే న్యాయస్థానాలకు వెళ్ళవలసిన అనివార్యమైన పరిస్థితి వచ్చిందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే. ఏంటండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు అదేదో ఒక సామెత ఉంది బ్రదర్, నిద్రపోతున్న వాడిని లెగ్గొట్టొచ్చంట. నిద్రపోతున్నట్టుగా నటించేవాడిని మనం ఏం లెగ్గొడతాం? తెలిసినోడికి తెలవనోడికి చెప్పొచ్చు, తెలిసి కూడా తెలియనట్టుగా, విని కూడా వినట్టుగా ఉండేవాడిని మనం ఏం చేస్తాం? పవన్ కళ్యాణ్ గారిని ఏం చేయాలి నాకు అర్థం కాల. ఇంత బ్లెండర్స్ జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఇది ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే ఏం చెప్పాలి? ఎక్కడ ఫ్రెండ్లీ గవర్నమెంటు? 7 గంటల సేపు 7:20 వరకు నా ఇంటి ముందు విధ్వంసం చేస్తుంటే కళ్ళు మూసుకున్న పోలీసులు ఫ్రెండ్లీ ప్రభుత్వం ఇది నాకు తెలియకడుగుతాను. పెట్టుకోవచ్చుగా, కేసు పెట్టుకోవచ్చు, కోర్టులో ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అనుకో, జైలుకి పంపవచ్చు. ఇదేం గొడవ? ఇంటి మీద దాడి చేస్తారా? ఇలాంటి ప్రెసిడెంట్ వస్తే ఎవరింటి మీద ఎవరు దాడి చేయడం? ఇంకా పోలీసులు మేనేజ్ చేసుకుంటే ఎవరి మీద దాడి చేయొచ్చు, నన్ను కూడా చంపేయచ్చు నడి రోడ్డు మీదే. తర్వాత కేసులు వేసాక సంగత పోలీసులు మేనేజ్ చేసుకుని ఏదేం చేసేయచ్చు కదా అనేటువంటి ఒక ఆలోచన ప్రజల్లోకి వెళుతుంది కదా. దీనికి పవన్ కళ్యాణ్ గారు ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే ఏం చెప్పాలి? ఆయనకి ఫ్రెండ్లీ ప్రభుత్వం, ఆయనకి జనసేనకు కూడా కాదు, ఆయన వరకే. జనసేనకు ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు పాపం. ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం కాదు, ఏం ప్రభుత్వం కాదు, మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని జనసేన వాళ్ళు అంటున్నారు. కానీ జనసేనకి ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం కాదు, కానీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఇది చాలా ఫ్రెండ్లీ ప్రభుత్వం, ఆయనకి కావాల్సిందంతా ఇస్తున్నారు అని అనుకోవాలి మనం. అంతకుమించి ఏముంది? ఆయన ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటాడు, అసభ్యంగా మాట్లాడినందుకే దాడులు జరుగుతున్నాయి అంటాడు. ఏం మాట్లాడి నాకు అర్థం కాల పవన్ కళ్యాణ్ గారు. అసభ్యంగా జరుగుతున్నాయి కాబట్టి దాడులు జరుగుతున్నాయంటే, వెనక రాయలసీమలో ఒకటి ఉండేది, మా నాన్న చంపారు వాడిని చంపాలని వాళ్ళు. అది న్యాయమా? మా నాన్న చంపాడు అంబటరాంబాబు, అంబటరాంబాబు వేసేస్తాం అని కొడుకులు బయలుదేరేవాళ్ళు. అది ధర్మమేనా? ఇదేంతేగా. అసభ్యంగా మాట్లాడి కొట్టమన్నాడు పవన్ కళ్యాణ్ గారు. అసభ్యంగా మాట్లాడి కొడతారా? అసభ్యంగా మాట్లాడిన వాళ్ళందరినీ కొడితే లాండ్ ఆర్డర్ ఉంటుందా? పోలీసులు ఎందుకు? మా నాన్నను చంపితే నేను వాళ్ళ నాన్నను చంపితే ఇంక పోలీసు ఎందుకు? ఆటవిక సమాజమే కదా. దీన్ని కూడా సమర్థిస్తాడు ఆయన. వాళ్ళ నాన్న చంపారా, వాళ్ళు మాత్రం చెప్తారు, వీళ్ళ నాన్న చంపారు, అంతేగా, ఏముంది సింపుల్
అంటే సో పవన్ కళ్యాణ్ గారికి ఇది చాలా ఫ్రెండ్లీ ప్రభుత్వం, ప్రజలకు మాత్రం ఇది దుర్మార్గమైన ప్రభుత్వం. చూశారు కదా ఈ ఇన్సిడెంట్, కానీ ఇంకేం కావాలి చెప్పండి నాకు. 37వ తారీఖు జరిగిన ఇన్సిడెంట్, ఆ తర్వాత జరిగిన పరిణామాలు కన్నా ఇంకేం కావాలి? లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది ఈ రాష్ట్రంలో అని చెప్పడానికి. ఊరినే తప్పనొచ్చి దాడి చేసి వెళ్ళిపోతే దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. పోలీసులు రాగానే పారిపోతారు, దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. పోలీసులు అక్కడే ఉంటారు, అక్కడే మందుబాటిలు పంచుతారు, అక్కడే గంజాయి తవనుకుని వేసుకుంటుంటారు, అక్కడే పెట్రోల్ బాంబులు వేస్తుంటారు, పోలీసులు ఏమో సర్దుతూ ఉంటారు, కార్లు బగలు కొడతా ఉంటారు. ఒక్కసారి విజువలైజ్ చేయండి. అదే మీ కొంప మీద జరిగితే ఎలా ఉంటుందో. నా కొంప మీద జరిగింది, అది నేను అనుభవించా. ఒకసారి విజువలైజ్ చేయండి రాష్ట్ర ప్రజానీకం. పోలీసులు నిర్వీర్యం అయిపోయి నుంచుంటారు అంతే, ఏం లేదు. నన్ను మాత్రం 10-20కి నన్ను తీసుకెళ్ళిపోతారు. ఆ తర్వాత 3-4 గంటలు అక్కడే జరుగుతూ ఉంటుంది. సో ఇది చాలా దుర్మార్గం. ఈ దుర్మార్గాలకు అన్నిటికీ అడ్డుకట్ట వేసే విధంగా న్యాయ పోరాటం చేయబోతున్నాము. న్యాయ పోరాటంలో ఇది తొలి అడుగు. పోలీసుల మీద రిట్ ఫైల్ చేయటం, ఎవరైతే రిమాండ్కు పంపకూడని దానిలో కూడా పంపినటువంటి జ్యుడిషియల్ ఆఫీసర్స్కి సంబంధించి రిజిస్ట్రార్ గారికి కంప్లైంట్ చేయటం, ఈ 2 విషయాలు ఇవాళ చేయడం జరిగింది. అదే విషయాన్ని మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి, న్యాయ నిపుణులకి, న్యాయవాదులకి, సమాజంలో ఉన్న ముఖ్యులకి తెలియపరిచే కార్యక్రమమే ఈ నా పత్రికా విలేకరుల సమావేశం.